ఉండొద్దు మనకి, చెప్పండి. ఏముండకూడదండి? ఇంత మాట అన్నారా, ఇంత అన్నారా అనొద్దట. అన్నారా? దేని గురించి అన్నారో దాని గురించి నువ్వు ఏం చూపించాలి? నీ వేదన దేవుని దగ్గర పెట్టినప్పుడు దాని గురించి ఆన్సర్ దేవుడే ఇవ్వబోతున్నాడు వారికి. ఎవరిస్తారండి? మా జీవితంలో మేము అదే పరీక్షలు, పరిశోధనలు ఎవరైనా అన్నా వాళ్ళ మీద లేదు. ఆ మాటను ఎక్కడ తీసుకుపోవాలి మనం, చెప్పండి? ఎవరేం చేసిన ఎక్కడ తీసుకెళ్ళాలా? ఎవరు నష్టపరిచిన ఎక్కడ తీసుకెళ్ళాలా? ఎవరు గాయపరిచిన ఎక్కడ తీసుకెళ్ళాలా? ఎవరు ఇబ్బంది పెట్టిన ఎక్కడ తీసుకెళ్ళాలా? మీరు కానీ నిజంగా మోకరించి ప్రార్థన చేసి ఆ శక్తి కానీ పొందుకుంటే మీ ముందు ఏ ఆయుధము వర్ధిల్లదు. అటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. కృంగిపోవడానికి కాదు, కృషించిపోవడానికి కాదు, మన ఆత్మీయ జీవితం పడిపోవడానికి కాదు. కొంతమంది ఎవరన్నా ఏమనంటే ఇక మూతి ముడుచుకొని అసలు ప్రార్థనే మానేస్తారు. నేను ఇంత చేసినా నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, మా ఇంట్లో నన్ను ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, నా భర్త ఎప్పుడు చూసినా మెచ్చుకోడు, నా కుటుంబంలో ఇట్లా మాట్లాడతారు, నా పిల్లలు ఇట్లా మాట్లాడతారు అని మొహం చిన్నపుచ్చుకుంటారు. కానీ అదే వేదన నువ్వెవరితో చెప్పుకోవాలంటే పరిష్కారం ఉంది దేవునితో, విడుదల ఉంది దేవుని దగ్గర, సమాధానం ఉంది దేవుని దగ్గర, విజయం ఉంది దేవుని దగ్గర. అందుకని ఈ స్త్రీలందరూ ఉట్టిగానే ప్రార్థన చేయడం నేర్చుకున్నారండి. వీళ్ళకి ఏసైతో ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనుభవం తెలుసు కాబట్టి ఆ మేడగదిలో చేరారు.